హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ రోజు నుంచి నేను బ్యాంకింగ్ ఎగ్జామ్ మెయిన్స్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఆఫ్ రీజనింగ్, క్వాంట్ అండ్ అలాగే మన కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటాను. కానీ క్వాంట్ అండ్ రీజనింగ్స్కి బేసిక్స్తో ఇంక్లూడ్ చేసుకుని మెయిన్స్కి ఏం వస్తాయో ఆ సిలబస్ కవర్ చేపిస్తాను. మనకి మెయిన్స్లో వచ్చేది ఫస్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఈ సిరీస్ మనకి ప్రతి ఒక్క మెయిన్స్లో 3 to 4 మార్క్స్ వరకు కవర్ చేస్తుంది. 3 to 4 మార్క్స్ అంటే మనకి 2 to 3 క్వశ్చన్స్ చూసుకునే అవకాశం వస్తుంది. సో మనకి అసలు ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది, మెయిన్స్ రాసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, దాంట్లో ప్రిలిమ్స్కి ఏ టైప్స్ ఇస్తారు, ప్రిలిమ్స్కి ఏ టైప్స్ ఇస్తారు, మళ్ళీ మనకి మెయిన్స్కి ఏ టైప్స్ ఇస్తారు అని చెప్పి మనం డిస్కస్ చేసుకుందాం. మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా నా ఛానల్స్కి వచ్చినట్టయితే మంచి బ్యాంకింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్కి వస్తే టైప్స్ ఆఫ్ సిరీస్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ కనుక చూసుకుంటే ప్రిలిమ్స్కి మనకి లెటర్ బేస్డ్, సిరీస్ వస్తుంది, లేదా డిజిట్, లేదా ఆల్ఫా న్యూమరిక్, ఆల్ఫా న్యూమరిక్ విత్ సింబల్, మిస్లీనియస్, ప్లస్ మనకి వర్డ్ ఆర్ నెంబర్ సిరీస్ వస్తాయి. ఇవన్నీ మనకి ప్రిలిమ్స్లో ఎక్కువ చూస్తాం. మనం ప్రిలిమ్స్లో మనకి ఎలాగో నెంబర్ సిరీస్ మీద 4 నుంచి 6 మార్క్స్ వరకు ఉంటుంది కాబట్టి ఇది ప్రిలిమ్స్ సంబంధించి. లెటర్ సిరీస్ అంటే ఓన్లీ లెటర్స్ ఉంటాయి, లైక్ ABCDF. డిజిట్ సిరీస్ అంటే ఓన్లీ డిజిట్స్ ఉంటాయి, 1 2 5 7 9 2 1. ఆల్ఫా న్యూమరిక్ అంటే డిజిట్స్ ప్లస్ లెటర్స్ ఉంటాయి. ఆల్ఫా న్యూమరిక్ సింబల్ అంటే మనకి డిజిట్ లెటర్తో పాటుగా సింబల్స్ కూడా ఉంటాయి. ఈ టైప్స్ అన్నిటిని మనం మిస్సిలినియస్ విత్ మిక్స్డ్ ఉంటాయి, క్వశ్చన్ వేరీ ఉంటుంది. అండ్ వార్డ్ నెంబర్ సిరీస్ అంటే జస్ట్ వర్డ్స్ అండ్ నెంబర్స్ 1 to 3 వర్డ్, 1 to 3 వర్డ్ ఇలా ఉంటాయి. సో ఇవన్నీ మన ప్రిలిమ్స్లో కనిపిస్తాయి. మనం ఇప్పుడు మెయిన్స్ గురించి సిలబస్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రిలిమ్స్ని తర్వాత ఫౌండేషన్ బ్యాచ్లో చూసుకుందాం. ఇప్పుడు మనం మెయిన్స్కి కనుక ఫోకస్ చేసుకుంటే మెయిన్స్కి సంబంధించి మనకి బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి రిజల్టెంట్ బేస్డ్ సిరీస్, రెండోది స్టెప్ బేస్డ్ సిరీస్, మూడోది మల్టిపుల్ సిరీసెస్. రిజల్టెంట్ బేస్డ్ సిరీస్ అంటే ఇదొక మ్యాథమెటికల్ టైప్స్ ఆఫ్ సిరీస్. మీన్స్ మనకు ఒక సిరీస్ ఇచ్చి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇస్తారు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. మనం స్టెప్స్ని ఫాలో అవుతూ లేదా 1 స్టెప్ అప్లై అవ్వచ్చు, 2 స్టెప్స్ అప్లై అవ్వచ్చు, లేదా ఏ స్టెప్ అప్లై అవ్వచ్చు. ఆ స్టెప్స్ని యూస్ చేసి మనం రిజల్టెంట్ని కనుక్కోవాల్సి వస్తుంది. రిజల్టెంట్ అది ఎక్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా డిజిట్ అవ్వచ్చు, లేదా ఆన్సర్ అవ్వచ్చు. ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే ఒకటి ఎక్స్ కనుక్కోమని ఉంటుంది, లేదా రిజల్టెంట్ కనుక్కోమని ఉంటుంది. ఈ రిజల్టెంట్ మనకి క్లర్క్ మెయిన్స్, మెయిన్గా ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్లో చాలాసార్లు చూశాను నేను. క్లర్క్ మెయిన్స్లో ఉపయోగపడుతుంది. అండ్ స్టెప్ సిరీస్కి వచ్చేసరికి మనకి పిఓ మెయిన్స్లో
పిఓ మెయిన్స్లో మ్యాక్సిమం స్టెప్ సిరీస్ ఇస్తారు, రిజల్టెంట్ సిరీస్ చాలా రేర్. స్టెప్ సిరీస్ ఎక్కువ మనకి పిఓ మెయిన్స్లో చూసుకోవచ్చు. స్టెప్ సిరీస్ అంటే వాళ్ళు కొన్ని స్టెప్స్ ఇస్తారు, 1 2 3 సిరీస్ ఇస్తారు. మనం ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ సిరీసెస్లో చేంజెస్ చేసుకుంటూ ఈచ్ స్టెప్ చేసుకుంటూ రావాలి. వాళ్ళు కింద నోట్ కూడా రాస్తారు. నోట్ ఏంటంటే నోటీస్ స్టెప్ 2 అనేది స్టెప్ 1 తర్వాత మాత్రమే పర్ఫామ్ చేయాలి, లేదా స్టెప్ 3 అనేది స్టెప్ 2 తర్వాత మాత్రమే పర్ఫామ్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మనకు అది స్టెప్ సిరీస్. నెక్స్ట్ మనం చూసుకుంటే మల్టిపుల్ సిరీస్. మనకి మల్టిపుల్ సిరీస్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సిరీస్ ఉంటాయి. లైక్ మన సిరీస్ 1, సిరీస్ 2 అండ్ సిరీస్ 3. ఇలా మనకి మల్టిపుల్ సిరీస్ ఉంటాయి. ఈ సిరీస్ సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతారు. సో మనం ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. మీకు ఈ సిరీసెస్ గురించి ఇంకా బెటర్గా అండర్స్టాండ్ అవ్వాలి, చేయాలి అనుకుంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ క్వశ్చన్స్ ఒక 2-3 తీసుకొచ్చాను. ఆ సాల్వ్ చేస్తూ మనం టైప్స్ ఆఫ్ సిరీస్ ఏంటో మెయిన్స్కి ఏం ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ టైప్కి వచ్చేసరికి మనకి రిజల్టెంట్ బేస్డ్. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక బాక్స్ టైప్లో కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఏమన్నారంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 rows. ఈ 2 rows యొక్క సమ్ కనుక్కోమన్నారు. ఒక్కొక్కసారి రోస్ 2 వస్తాయి, కానీ వేరియబుల్స్ 4 5 6 అలా రావచ్చు. 2 rows యొక్క మనం కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ స్టెప్స్ మనకి రో స్టార్టింగ్ లో 4 ఉంది. 4 ఈజ్ ఈవెన్ నెంబర్. ఫస్ట్ మనం షార్ట్ కట్ అంటే ఈవెన్ చూసుకుందాం. ఈవెన్ ఈ రెండు కండిషన్ చూసుకుందాం. ఇఫ్ ఈవెన్ నెంబర్ ఈస్ ఫాలోడ్ బై అన్ ఆడ్ ప్రైమ్ నెంబర్, 5 ఆడ్ ప్రైమ్ నెంబర్. సో మనకి ఈ కండిషన్ ఫాలో అవుతుందో ఈ కండిషన్ చూద్దాం. The even number is followed by an odd prime number, then the resultant will be added to the addition of the both the numbers. అంటే ఇప్పుడు మన రిజల్టెంట్ వచ్చి 4 + 5 యొక్క సమ్ అవుతుంది. సో 9. ఇప్పుడు 9 ఏంటి? 9 అనేది ఆడ్ నెంబర్ 9 కాబట్టి మళ్ళీ మనం ఆడ్ నెంబర్ చూసుకుందాం. ఇక్కడ ఆడ్ నెంబర్ ఎక్కడ ఉందో ఆడ్ అండ్ ఫిఫ్త్ స్టెప్ ఈజ్ ఆడ్. మనకి 9 తర్వాత 2 వస్తుంది. 9 తర్వాత 2 మనకి 9 తర్వాత 2 వస్తుంది కాబట్టి 2 ఈవెన్. సో ఆడ్ నెంబర్ తర్వాత ఫాలోడ్ బై పర్ఫెక్ట్ స్క్వేర్. 2 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఆడ్ నెంబర్ ఈస్ ఫాలోడ్ బై అనదర్ ఆడ్ నెంబర్. 2 ఆడ్ నెంబర్ కాదు. ఆడ్ నెంబర్ ఈస్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. స్టెప్ 5 మనకి అప్లికబుల్ అవుతుంది. స్టెప్ 5 లో చూసుకుంటే ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ తర్వాత వస్తుంది. అండ్ ద రిజల్టెంట్ కెన్ బి మల్టిప్లయింగ్ ద నెంబర్స్. రిజల్టెంట్ ఏంటంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి రిజల్టెంట్ వస్తాయి. 9 2 18. ఫస్ట్ రో యొక్క రిజల్టెంట్ మనకి 18. సెకండ్ రో చూసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ 13 ఆడ్ నెంబర్ అండ్ సెకండ్ ఎలిమెంట్ 13 ఆడ్ నెంబర్. సో మనకి ఫస్ట్ ఆడ్ నెంబరే, సెకండ్ ఆడ్ నెంబరే, కానీ ఇది నాన్ ప్రైమ్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఆడ్ నెంబరే, సెకండ్ ఆడ్ నెంబరే, పర్ఫెక్ట్ స్క్వేర్, ఆడ్ నెంబర్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్. మనకి స్టెప్ 2 అప్లికబుల్ అవుతుంది. స్టెప్ 2 లో ఏమన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ ఆడ్ నెంబర్ వస్తే రిజల్టెంట్ విల్ బి సబ్స్ట్రాక్షన్ ఆఫ్ స్క్వేర్ నెంబర్ ఫ్రమ్ ఆడ్ నెంబర్. ఇప్పుడు ఏంటంటే స్క్వేర్ నెంబర్ రిజల్టెంట్ విల్ బి సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద స్క్వేర్ నెంబర్ ఫ్రమ్ ద ఆడ్ నెంబర్. స్క్వేర్ నెంబర్ 9 ఫ్రమ్ ద ఆడ్ నెంబర్ 13. 13 మైనస్ 9 మనకి 4 వస్తుంది. నెక్స్ట్ తర్వాత మనకి 3. సో ఈవెన్ నెంబర్ ఆఫ్టర్ ఆడ్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. మనకి స్టెప్ 1 అప్లికబుల్ అవుతుంది. స్టెప్ 1 అంటే ఎడిషన్. సో 7 8 7. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 2. 8 + 7 is 25. ఆప్షన్ డి. ఇలా మనం ఎవ్రీ స్టెప్ లో ఏది అప్లికబుల్ అవుతుందో చూసుకొని మనం ఇలా చేసుకోవాలి. ఇవి రిజల్టెంట్ బేస్డ్ ఎగ్జాంపుల్. ఇంకొక సమ్ చూద్దాం రిజల్టెంట్ బేస్డ్ మీదే.
అది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ రిజల్టెంట్ కనుక్కోవటం. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం రో 1 లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి రో 1 రిజల్టెంట్ కనుక్కుందాం. రో 1 ఫస్ట్ వన్ వచ్చి ఆడ్ నెంబర్. సో మనకి ఆడ్ నెంబర్ స్టెప్ 2 ఈక్వేషన్ లో, ఆడ్ నెంబర్ స్టెప్ 3 ఈక్వేషన్ లో, ఆడ్ నెంబర్ స్టెప్ 5 ఉంది. సో మనం చూసుకుందాం ఆడ్ నెంబర్ అండ్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్ విత్ స్క్వేర్. ఆడ్ నెంబర్ విత్ పర్ఫెక్ట్ స్క్వేర్ స్టెప్ 2 మనకు ఫాలో అవుతుంది. దెన్ ద రిజల్టెంట్ విల్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ స్క్వేర్ నెంబర్ ఫ్రమ్ ద ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్లో స్క్వేర్ నెంబర్ తీసేస్తే మనకి 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకుంది 7. 2 ఈజ్ ఈవెన్ నెంబర్, 7 ఈజ్ ఆడ్ నెంబర్. సో ఈవెన్ నెంబర్, odd number and prime also. Even number, odd number and prime also. So step 1 avail అవుతుంది. Step 1 లో the resultant will be the addition of both numbers. So 7 plus 1. So row 1 యొక్క resultant 9. ఇక్కడ ఏమని ఇచ్చారంటే క్వశ్చన్ లో the resultant of second row if x is resultant of the first row. ఇప్పుడు ఫస్ట్ రో యొక్క రిజల్టెంట్ ఎక్స్ అయితే అంటే మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంతా 9. x is equal to 9 అయితే సెకండ్ రో యొక్క రిజల్టెంట్ అంతా మనకి ఇప్పుడు సెకండ్ రో ఎలా వస్తుంది? 17, 9 అండ్ 3. 17, 9 అండ్ 3. 17 ఈజ్ ఆడ్ నెంబర్, 9 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆడ్ నెంబర్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ మనకి స్టెప్ 2 అవైల్ అవుతుంది. స్టెప్ 2 లో మనకి ఏమన్నారంటే 17 - 9 ఈజ్ 8 అండ్ 9 కి 3 కి ఇది 8 కి 3 కి 8 కి 3 కి సారీ 8 కి 3 కి 8 is even number and 3 is a odd number. 8 is even number and 3 is odd number and prime number also. So step 1. Step 1 ఏంటంటే మనకి addition. So 8 plus 3 is 11. Option A. నెక్స్ట్ మనం స్టెప్ బేస్డ్ సిరీస్ టైప్ 2 చూద్దాం. స్టెప్ బేస్డ్ సిరీస్ ఇది మనకి పిఓలో అడిగే ఎక్కువ పిఓలు అడుగుతారు. ఎస్బీఐ పిఓ, మ్యాక్సిమం ఎస్బీఐ పిఓ, ఐబిపిఎస్ పిఓ అండ్ ఆర్ఆర్బి పిఓ అడుగుతారు. మన రిజల్టెంట్ బేసిస్ సిరీస్ వచ్చి క్లర్క్ అడుగుతారు. మనకి ఇక్కడ ఒక సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సిరీస్ని బట్టి మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3గా కన్సిడర్ చేసుకోవాలి. మన స్టెప్ 1 రాసుకుందాం. స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ ఇందులో ఇఫ్ ద సింబల్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై అన్ ఆడ్ డిజిట్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై అన్ కన్సోనెంట్. అంటే మనకి సింబల్స్ అనేది ఇమ్మీడియట్ గా ఆడ్ డిజిట్ అండ్ ఇమ్మీడియట్ గా కన్సోనెంట్. లైక్ మనం ఇక్కడ రాసుకుందాం. నేను ఇక్కడ రాసాను. ద సింబల్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ డిజిట్. సింబల్ అనేది ఒక ఆడ్ డిజిట్ ముందు ప్రిసీడ్ అయింది అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై అన్ కన్సోనెంట్. సారీ, symbol is immediately preceded by an odd digit and immediately followed by an consonant. మీరు ఇప్పుడు ఫస్ట్ సింబల్ని చూడటానికి, తర్వాత డిజిట్ని చూడటానికి, తర్వాత ఓవెల్, తర్వాత కన్సోనెంట్ చూడటానికి ట్రై చేస్తే మనకి తొందరగా సిరీస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ ద నెంబర్ మనకి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఇలా వస్తే కనుక ఆ సింబల్ అనేది ఫాలోడ్ బై కన్సోనెంట్, దెన్ ద సింబల్ ఆర్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ రైట్ టు ద ఎండ్ in the same order from left to right. In the same order from left to right. సో మనం ఏ సింబల్స్ ఉన్నాయి చూద్దాం. ఓవెల్, సింబల్ అండ్ సి రావాలి. ఓవెల్, ఏఐఓయు, ఓవెల్ తర్వాత 1, సో నాట్ పాసిబుల్. నెక్స్ట్ మనకి ఓవెల్, ఏఐఓయు, ఓవెల్ తర్వాత సింబల్ అండ్ తర్వాత నెంబర్, సో నాట్ పాసిబుల్. ఓవెల్ తర్వాత సింబల్ తర్వాత కన్సోనెంట్, సో నెంబర్ నాట్ పాసిబుల్. సో మనకి అలా ఎటువంటి సిరీస్ లేవు. స్టెప్ 1లో మనకి ఎటువంటివి లేవు. సో మనం స్టెప్ 1 ఈజ్ ఈక్వల్ టు యాజ్ ఈస్ గివెన్ రో. And like 9,
$TUY అండ్ మన స్టెప్ 2 వచ్చేసరికి స్టెప్ 2 ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టెప్ 1 మనం స్టెప్ 2 అనేది స్టెప్ 1 తర్వాతే తీసుకోవాలి. స్టెప్ 1 if the letters are immediately preceded by the number and immediately followed by another letter, right? If the letter are immediately preceded by a number and immediately followed by another letter, number letter అంటే then letters are placed immediately right of I in alphabetical order. సో మనం ఇక్కడ చూసుకుందాం నెంబర్ లెటర్ సో 2 సో మనకి 2 నెంబర్ లెటర్ కాబట్టి ఫస్ట్ లెటర్ వచ్చి హెచ్ అండ్ నెంబర్ లెటర్ నెంబర్ లెటర్ సో మనకి ఇంకోటి నెంబర్ లెటర్ లేదు. సో మనం ఈ హెచ్ ఒక్కటిని ఎక్కడ రాసుకోవాలి? 5కి తర్వాత రాసుకోవాలి. రైట్ ఆఫ్ 5 హ్యాష్ట్యాగ్ 2H హెచ్ మనకి లేదు కాబట్టి హ్యాష్ట్యాగ్ 2K5 హెచ్ వస్తుంది. మిగతా సిరీస్ అంతా యాస్టీస్. మిగతా సిరీస్ అన్నా మనకి యాస్టీస్. థర్డ్ వచ్చేసి after the completing step 2, if digits are immediately preceded by a letter, digit is immediately preceded by a letter and followed by a symbol, then the digits are placed immediately right of L in ascending order. Immediately right of L కి రైట్ లో అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తారు ఈ డిజిట్ ని. సో మనం లెటర్ డిజిట్ అండ్ సింబల్ వచ్చి చూద్దాం. లెటర్ డిజిట్ అండ్ సింబల్ చూద్దాం. సింబల్ డిజిట్ కాదు, నెక్స్ట్ సింబల్ డిజిట్ లెటర్ 1, సింబల్ డిజిట్ లెటర్ 7, సింబల్ డిజిట్ లెటర్ 9, సింబల్. సో మనకి 1, 7 and 9 దాన్ని మనం ఎల్కి రైట్ లో రాసుకోవాలి. సో హ్యాష్ట్యాగ్ 2K5H అండ్ అసెండింగ్ ఆర్డర్ అంటే 1, 7, 9. ఇది మన సిరీస్. దీని మీద మనకు 5 క్వశ్చన్స్ అడుగుతారు. నేను 2 క్వశ్చన్స్ వరకు తీసుకొచ్చాను. హౌ మెనీ సచ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫైనల్ అరేంజ్మెంట్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఓవెల్. How many such digits are there which is immediately preceded by symbol and followed by vowel? Symbol digit vowel ఉండాలి మనకి. Symbol digit vowel, so wrong. Next symbol digit and vowel. Symbol digit and not vowel. సో మనకు ఒకటి వచ్చింది. 1 is the option. సో సేమ్ అదే సిరీస్, నేను సిరీస్ ఏం మార్చలేదు. క్వశ్చన్ చూసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. If all the letters are immediately followed by digit, are dropped అంటే ఏ లెటర్స్ అయితే లెటర్స్ పక్కన డిజిట్స్ వస్తే ఆ లెటర్స్ ని డ్రాప్ చేసి దెన్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ 15th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నుంచి 15th ఎలిమెంట్ ఏమవుతుంది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సో ఆ సిరీస్ బట్టి మీరు ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. సేమ్ సిరీసే
అండ్ లాస్ట్గా వచ్చేసి మన లాస్ట్ టైప్ వచ్చేసి మల్టిపుల్ సిరీస్. మల్టిపుల్ సిరీస్ అంటే ఏంటంటే మనకు ఒక్క దాంట్లోనే 3 సైడ్స్ ఇవే కాదు, లేదా ఏబిసిడీస్ కానీ లేదా ఏ సింబల్స్ కానీ ఇచ్చేసి మనకి క్వశ్చన్ అడుగుతుంది. మల్టిపుల్ సిరీస్ 3 సిరీస్ ఒక్క దాంట్లోనే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ హ్యావ్ యాజ్ మెనీ నెంబర్స్ బిట్వీన్ దెమ్. మనకి ప్రిలిమ్స్లో అడుగుతారు కదా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, సేమ్ సేమ్ అదే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. బట్ మనం అన్నిటికీ కన్వర్ట్ చేసి ఎందుట్లో మనకి ఎక్కువ వచ్చినాయో చెప్పాలి. మనం ఫస్ట్ నెంబర్ తీసుకుంటే 2కి 4కి, 4కి 3కి, నెక్స్ట్ 9కి 8కి, 4 5 6 7 8 9 3 4 5 6. నెక్స్ట్ దీనికి 3. అండ్ నెక్స్ట్ 9 2 4 8కి 7 8 3 4 3 4. నెక్స్ట్ 8 9 3. దీనికి 4 5 8 9 4 5. నెక్స్ట్ మనకి ఎలా వస్తుందంటే 8 4 5 4 5 6 7 8 9 9 4 3 2 5 6 7 8 4 to 8 and 4 to 9 6 7 8 9 3 4 5 6 7 8 2 to 8. సో మనకి ఈ సిరీస్లో 1 2 3 4 5 6 వచ్చినాయి. సో మనకి పెద్దది ఏంటంటే ఓన్లీ 3 ఇస్ బిగ్, హయ్యర్ నెంబర్ ఆఫ్ సిరీస్. ఇలా మనకి 3 డిఫరెంట్గా ఇచ్చేసి దీన్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సిరీస్ అంటారు. నేను ఇవన్నీ ఎస్బీఐ అను ఐబిపిఎస్ మరియు ఆర్ఆర్బి పిఓలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఈ క్వశ్చన్స్ ఆధారంగా చేసుకుని తీసుకొచ్చాను. సో ఈ సేమ్ ఇలానే ఉంటుంది. మేము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీ టైం కన్జ్యూమ్ అనేది తగ్గుతూ వస్తుంది. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇంతే. నేను నెక్స్ట్ వీడియోలో కోడింగ్ అండ్ డీకోడింగ్ మన చాప్టర్స్ చూద్దాం. చాప్టర్ ఏంటి, అందులో ఏముంటే దానికి ఎగ్జాంపుల్స్ సమ్స్ చేద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా సజెషన్స్ ఏమన్నా ఉన్నాయంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను అటువంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.